చాలా మంది తెలిసిందే ఉంటుంది, ఆ లోగో చూస్తే చెప్పొచ్చు ఇది ఏంటో. ఇది వచ్చి మనకి మెర్సిడెస్ బెంజ్ జిఎల్సి 220 4MATIC. ఇది 2021 మోడల్ డీజిల్ వేరియంట్. అసలు వెహికల్ చూసుకోండి, అసలు మామూలుగా ఉండదు. తోపు ఇంకా లగ్జరీ వెహికల్ ఇది. తోపు అని చెప్పొచ్చు. మీకు ఒకసారి లోపల ఇంటీరియర్ కూడా చూపిస్తాను నేను. చూడొచ్చు మీరు అసలు లోపల ఎలా ఉంటుంది. చాలా మందికి ఒక డ్రీమ్ కదా, కొత్తది కొనుక్కునే వాళ్ళకి సెకండ్స్ లో బడ్జెట్ లో ఇలాంటి వెహికల్ కొనుక్కోవచ్చు. సో చూడొచ్చు లోపల ఇంటీరియర్ కూడా మీరైతే. చూసారుగా ఎలా ఉందో, లగ్జరీ ఇంకా ఫుల్. స్టీరింగ్ అవ్వచ్చు, అక్కడ మార్క్ అవ్వచ్చు, బ్యాక్ సీట్ అవ్వచ్చు, ఎక్కడెక్కడ సెన్సార్లు ఉంటాయి. మనకి ఇక్కడ నావిగేషన్ డిస్ప్లే కూడా ఉంటుంది, టచ్ డిస్ప్లే. బ్యాక్ కెమెరాస్ ఉంటాయి. ఆటోమేటిక్ వెహికల్ కాబట్టి అక్కడ మనకి గేర్ కి సంబంధించి ఏముండదు. బటన్స్ అన్ని ఇక్కడే ఉంటాయి, ఆప్షన్స్ అన్ని చూసుకోవచ్చు మనం మీరు. అండ్ అలో వీల్స్ కూడా మీకు తెలిసిందే, అలో వీల్స్ కూడా ఉంటాయి. ఇది జస్ట్ ఓన్లీ 5 మెంబర్స్ వరకే, బట్ చూడడానికి 4MATIC లో 6, అది వేరే వర్షన్ లో కూడా 6 సీటింగ్ ఉంటుంది. చూసారుగా ఇది 4MATIC గురించి అయితే. ఇది వచ్చి మనకి 55 lakhs ఉంది, నెక్స్చువల్ ప్రైస్ ఉంటుంది. ఒకసారి కావాలనుకున్న వాళ్ళు ఒకసారి ప్రైస్ సైడ్ విజిట్ చేసి మీరు వెహికల్ అయితే టెస్ట్ చేసుకోవచ్చు. వెహికల్ చాలా బాగుంది. నెంబర్ కూడా చూడొచ్చు 9311, ఫ్యాన్సీ నెంబర్ లా ఉంది. బాగుంది వెహికల్ అయితే బడ్జెట్ లో. నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ రేంజ్ రోవర్ ఉంది. అసలు స్పెషల్ గా చెప్పక్కర్లేదు దీని గురించి. వన్ ఆఫ్ ది తోపు వెహికల్ అని చెప్పొచ్చు రేంజ్ రోవర్. సేమ్ ఇది కూడా అంతే, ఫుల్లీ ఆటోమేటిక్ వెహికల్ అండ్ లగ్జరీ వెహికల్. ఇది తోపు వెహికల్ అని చెప్పొచ్చు. దీనికి కూడా అంతే, బ్యాక్ కెమెరా ఉంటుంది, 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. దానికి కూడా 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. ఇది వచ్చి మనకి 2011 మోడల్. దీని ప్రైస్ చూసుకుంటే 32 lakhs. నెక్స్ట్ ప్రైస్ చాలా తక్కువ అసలు. మనకి ఇప్పుడు రావట్లే ఈ వర్షంలో ఈ మోడల్స్ కూడా. సో 32 lakhs అంటే చాలా తక్కువ అసలు. నార్మల్ ప్రైస్ అయితే దీన్ని కొత్తది అయితే 1 CR ఉంది, 1 crore, 1 కోటి. బడ్జెట్ లో అంత మంచి వెహికల్ వస్తుందంటే చాలా మంది మా అక్కలను పోటీ పడతారు. సో బడ్జెట్ లో కావాలనుకున్న వాళ్ళు, రేంజ్ రోవర్ కావాలనుకున్న వాళ్ళు ఇది చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే మనం BMW దగ్గరికి వెళ్దాం. నెంబర్ చూడండి ఫస్ట్. నెంబర్ అయితే కొంచెం ఫ్యాన్సీ నెంబర్ లా ఉంది, 2122. ఇది వచ్చి మనకి BMW XI AMT 2011 మోడల్ డీజిల్ వేరియంట్. జస్ట్ 41,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 11,50,000 ఉంది. వెహికల్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీకు దీని ఫీచర్స్ కూడా చూపిస్తాను నేను, నాతో పాటు లోపలికి రండి. చూడొచ్చు డాష్ బోర్డ్ అయితే చాలా క్లాస్ గా ఇచ్చారు. మనకి ఇక్కడ అయితే వస్తుంది డాష్ బోర్డ్ డిస్ప్లే అయితే. ఇది కూడా టచ్ డిస్ప్లేనే. బ్యాక్ కెమెరా మనం ఇక్కడ వ్యూలో చూసుకోవచ్చు. ఇది ఆటోమేటిక్ది. దీనికోసం ఈ లోగో కోసం చాలా మంది కొంచెం క్రేజీ ఉంటారు అన్నమాట ఈ లోగో కోసం. అండ్ ఇంకోటి చూడొచ్చు, సన్ రూఫ్ కూడా ఉంది ఇక్కడ మనకి. సన్ రూఫ్ కూడా ఓపెన్ అవుతుంది. మీకు సన్ రూఫ్ కూడా చూపిస్తాను నేను. సన్ రూఫ్ కూడా ఓపెన్ అవుతుంది. ఒకసారి పై చూపిస్తాను మీకు. చూసారుగా వెహికల్ అయితే ఎంత బాగుందో. దీనికి వచ్చి మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ లో ఉంటాయి. ఇది కూడా బడ్జెట్ లోనే ఉంది, సో ట్రై చేయొచ్చు. సన్ రూఫ్ కూడా చూడొచ్చు మీరు పైన. ఇక సన్ రూఫ్ చూసారు కదా. అది BMW గురించి అయితే. నెక్స్ట్ ఇక్కడ మనకి కియా సెల్టాస్ ఉంది, 2021 మోడల్ పెట్రోల్ వేరియంట్. ఇది వచ్చి మనకి జస్ట్ 42,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 13 lakhs నెగిషియబుల్ ప్రైస్ ఉంది. సో ఇది కూడా చాలా బాగుంటుంది వెహికల్ అయితే. దీనికి మీకు ఒకసారి లోపల ఇది కూడా చూపిస్తా, ఒకసారి నాతో పాటు వస్తే. ఒకసారి లోపల కూడా చూద్దాం మనం. లోపల చూడొచ్చు. దీనికి ది బెస్ట్ థింగ్ ఏంటంటే మెయిన్ ఇది చూసి డాష్ బోర్డ్ దగ్గర డిస్ప్లే అయితే చాలా బాగుంది. చాలా హై ఇచ్చారు, చాలా ఎక్కువగా ఇచ్చారు. ఇది ఓన్లీ కియా వెహికల్స్ లోనే ఎక్కువ ఉంటుంది మనకి. బెంజ్ 4MATIC తర్వాత ఇందులోనే అంత డిస్ప్లే ఇచ్చారు. చూడొచ్చు. ఇది కూడా మనకి కియాలో ప్లస్ ఏంటంటే మైలేజ్ ఉంటుంది. లగ్జరీ వెహికల్ కూడా, లగ్జరీలో పరంగా కూడా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ మనకి ఇది ఇచ్చారు. ఇదిగో ఈ సన్ రూఫ్ కూడా మనం సరే ఇది నార్మల్ గా ఓపెన్ అవుతుంది. తర్వాత ఇది కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరదాగా హైవే మీద అటు వెళ్ళినప్పుడు పిల్లల కోసం అయితే ఇది బాగా క్రేజీ ఉంటుంది. చూసారుగా ఇది కియా గురించి అయితే. ఇది సేమ్ దీనికి కూడా మనకి స్టార్ట్అప్ బటన్ ఇచ్చాడు, పుష్ ఆన్ బటన్. ఇవన్నీ మీకు తెలిసిందే డోర్స్ గురించి.
దీని ప్రైస్ చూసుకుంటే మనకి 13,75,000 నెక్స్ట్ ప్రైస్ ఉంది. ఇది కూడా బడ్జెట్ లోనే ఉంది, సో ట్రై చేయొచ్చు కియాని కూడా. నెక్స్ట్ మనం చూసుకుందాం ఇక్కడ. నాకు చాలా ఇష్టం ఈ వెహికల్ అంటే. మెర్సిడెస్ బెంజ్ ఉంది, B180 CDI 2014 మోడల్ డీజిల్ వేరియంట్. ఇది వచ్చి మనకి 1 lakh తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే మనకి జస్ట్ 14 lakhs ఉంది. చాలా తక్కువే ఉంది బడ్జెట్ లో. క్రేజీ ఉంది వెహికల్ కూడా. మీకు ఒకసారి నేను లోపల కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. మీకు లోపల కూడా చూపిస్తాను ఒకసారి నేను. అసలు ఇలాంటి వెహికల్ కూర్చోవడం అనేది ఒక డ్రీమ్ కింద ఉంటుంది చాలా మందికి. చూసారుగా మనకి ఇక్కడ ఈ బెంజ్ లోగోస్ వచ్చి, సో వీటితో డిజైన్ చేసి సౌండ్ బార్ అంత ఇచ్చారు. ఇది మన చిన్న డిస్ప్లే ఇచ్చాడు దీనికి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక వాటర్ బాటిల్, ఇది సెంట్ బాటిల్ ఇచ్చుకొని మన గేర్కి సంబంధించి ఆటోమేటిక్ వెహికల్ కాబట్టి సేమ్ ఏమైనా పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. వాటర్ బాటిల్స్ అవ్వచ్చు ఏమైనా. సో చూడొచ్చు ఒకసారి మీరు లోపల కూడా వెహికల్ అయితే. బ్యాక్ కూడా చూసుకోవచ్చు. చాలా లగ్జరీ వెహికల్ ఇది, చాలా బాగుంటుంది. బట్ ఇంత బడ్జెట్లో ఇంత తక్కువ వస్తుందంటే నేనే షాక్ అవుతున్నా. ఇది బెంజ్ గురించి అయితే. ఇది కూడా బడ్జెట్లోనే ఉంది, అసలు ట్రై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ చాలా మందికి ఇష్టమైన వెహికల్లో ఇది కూడా ఒకటి. మహీంద్రా థార్ 4x4. ఇది వచ్చి 2022 మోడల్ డీజిల్ వేరియంట్. జస్ట్ 19,000 kilometers తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 15 lakhs నియర్ ఉంది. సో ఇది కూడా తగ్గుతుంది. చాలా మందికి థార్ ఇష్టం ఉంటుంది. సో మీ అందరి కోసం ఒకసారి నేను లోపల కూడా చూపించి ప్రయత్నం చేస్తాను. చూసుకోవచ్చు, టచ్ డిస్ప్లే చాలా నీట్గా ఇచ్చారు. ఒకసారి మనం ఆన్ చేసేదానికి దీంట్లో ఛార్జర్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది సన్ రూఫ్ ఓపెన్ అవుతుంది. మీకు స్పెషల్గా చెప్పక్కర్లేదు, మీకు తెలిసే ఉంటుంది చాలా మందికి. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇక్కడ స్పీకర్స్ అయితే ఇక్కడ వచ్చినాయి. దీనికి జస్ట్ 4 members వరకు కూర్చోవచ్చు. ఇది అక్కడ అటు ఇటు స్పేస్ కూడా ఇచ్చారు ఏమైనా పెట్టుకోవడానికి మనకి. సో ఇది థార్ గురించి అయితే 15,50,000 నెక్స్ట్ ప్రైస్ ఉంది. సో చాలా బాగుంది వెహికల్ అయితే. ఇది మహేంద్ర థార్ గురించి అయితే.